లో కూడా ఇక్కడ భారీ స్కోర్లు నమోదవుతాయి. వర్ష సూచన అయితే ఏం లేదు. ఖచ్చితంగా చేజింగ్ టీమే దాదాపు గెలుస్తుంది. ఆ టీం ప్లేయర్స్ అంటే ఒక అభిమానం కూడా ఉంటుంది. కాబట్టి రెండు టీంలు ఏది గెలిచినా కూడా హ్యాపీనే. ఫైనల్గా అయితే ఇండియానే గెలవాలి, దాంట్లో నో డౌట్. కానీ ఇండియా తర్వాత నాకు కొంచెం అంతం ఇంత నచ్చే టీమ్స్ ఏమంటే ఖచ్చితంగా 100% ఇండియానే గెలవాలి. ఒకవేళ ఇండియా మిస్ అయితే కూడా గెలిచే టీమ్స్ ఏమైనా కొంచెం కన్సర్న్ ఉండాలి అంటే కూడా ఒక సౌత్ ఆఫ్రికా, ఒక న్యూజిలాండ్. ఎందుకంటే ఒక సింపతి, కొంచెం బాధ అనేది అనిపిస్తూ ఉంటుంది. ఒకసారి గెలిస్తే బాగుంటుంది. రెండు టీమ్స్ అట్లే, న్యూజిలాండ్ అట్లే, సౌత్ ఆఫ్రికా అట్లే. న్యూజిలాండ్ ఆల్రెడీ ఐసీసీ టెస్ట్ ఛాంపియన్షిప్ కొన్ని టోర్నమెంట్స్ గెలిచింది కాబట్టి ఈరోజు మ్యాచ్ అయితే సౌత్ ఆఫ్రికా గెలవాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా సౌత్ ఆఫ్రికాని గెలుస్తుంది కూడా. ఎందుకంటే మంచి బ్యాటింగ్, ఒక డుస్సెను, రికెల్టెను, క్లాసెను, మిల్లరు అంత మంచి ఫామ్లో ఉన్నారు. రబాటా, అదేవిధంగా కేశవ్ మహారాజ్ స్పిన్, చాలా టీం స్ట్రాంగ్ ఉంది. న్యూజిలాండ్ కూడా తక్కువేం కాదు. గ్లెన్ ఫిలిప్స్, అదేవిధంగా రచిన్ రవీంద్ర, అదేవిధంగా కేన్ మామ, మంచి మిచెల్ శాంట్నర్ కెప్టెన్సీలో మంచి టీం. అన్ని విధాలు, అన్ని బౌలింగ్, ఫీల్డింగ్, బ్యాటింగ్ అన్నిట్లో స్ట్రాంగ్ ఉంది. ఒక మంచి మ్యాచ్ చూడబోతున్నాము. బ్యాటింగ్ అయితే మాత్రం రెండు టీమ్స్ స్ట్రాంగ్ ఉంది, బౌలింగ్ స్ట్రాంగ్ ఉంది, ఫీల్డింగ్ కూడా రెండు సేమ్ టగ్గఫర్ ఉంటుంది మ్యాచ్. రెండు టీమ్స్కి వచ్చేసి కీలకమైన మ్యాచ్ కాబట్టి ఎవరు గెలిచి ఫైనల్కి పోతారంటే నాకు తెలిసి సౌత్ ఆఫ్రికా గెలిచే అవకాశం ఉంది. కంపేర్ చేస్తే న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా బెటర్. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ లీగ్ మ్యాచ్ కూడా పాకిస్తాన్లో అన్నారు వాళ్ళు. కాబట్టి సౌత్ ఆఫ్రికాని గెలిచే అవకాశం ఉంటుంది.